అక్టోబర్ 18, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు అంటే దాదాపుగా 48 రోజుల పాటు గురువుగారు తన ఉత్సరాశి అలానే మిత్రక్షేత్రమైన కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు. మరి ఈ సంచార ప్రభావం అనేది సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, అలానే సింహరాశిలోని నక్షత్రాలైన మక, పూర్వ పాల్గొని లేదంటే పుబ్బ, అలానే ఉత్తర పాల్గొని లేదా ఉత్తర నక్షత్రాల వారి మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. అక్టోబర్ 18, 2025న గురువు గారు తన ఉత్సరాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయబోతున్నారు. ఇది సింహరాశి వారికి 12వ స్థానం అవుతుంది. 12 అంటే వ్యయ స్థానము, అంటే ఖర్చులను తెలియజేస్తుంది. అలానే నిద్ర, బెడ్ ప్లెజర్స్ని తెలియజేస్తుంది. తర్వాత దూర ప్రాంత ప్రయాణాలను తెలియజేస్తుంది. అలానే 12వ స్థానం అనేది హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, వీటన్నిటిని తెలియజేస్తుంది. ఈ స్థానంలో గురువు గారు సంచారం చేస్తున్నారు. గురువుగారి యొక్క కారకత్వాలు ఏంటి? గురువుగారు వాక్కుకారకులు, విద్యాకారకులు, ధనకారకులు, గృహకారకులు, వాహనకారకులు, వివాహకారకులు, సంతానకారకులు, ఆధ్యాత్మికం, భక్తి, వీటన్నిటికీ కూడా కారకత్వం వహించేది గురువుగారు. ఇటువంటి గురువుగారు 12వ స్థానంలో సంచారం చేయడం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. అందులోనూ అసలు సింహరాశి వారికి గురువుగారు ఏమవుతారు? గురువుగారు 5వ స్థానానికి అలానే 8వ స్థానానికి అధిపతి. ఈయన అక్టోబర్ 18 నుండి 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారా, లేదు అంటే ఏదైనా విదేశీయానమనో, పుణ్యక్షేత్రాల సందర్శనమనో, సొంతంగా ఇల్లు కొనుక్కోవడమనో, ఒక వాహనం కొనుగోలు చేయడమనో, ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే రెండవది పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ఎప్పటి నుండో వెళ్ళాలి, చూడాలనుకుంటున్న ఆలయాలను సందర్శనం చేసుకునే అవకాశాలు అనేవి ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. లేదు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా ఇంట్లో హోమాలు లాంటివి చేయించుకోవడం అనో, లేదు అంటే ఏదైనా దేవ కార్యక్రమాలకు సంబంధించి డొనేషన్స్ ఇవ్వడం అనో, అన్నదానాలకునో, ఇలా ఏదో ఒక విధంగా కాస్త ఆధ్యాత్మిక పరమైన విషయాలకు సంబంధించి డబ్బులు కొంత ఖర్చు అయ్యే అవకాశాలను కూడా చూపిస్తూ ఉంటుంది. అలానే 12 అనేది దూర ప్రాంతాలను తెలియజేస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అది చదువు రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, విదేశాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళడము ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే కొన్ని సందర్భాల్లో చాలామంది ఏంటి అంటే సరదాగా ఏదైనా దేశం వెళ్ళి తిరిగి వద్దాం ఇవి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మొన్నటి వరకు వీసా సెట్ అవ్వకపోవడమో, ఇట్లా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ టైంలో అవి సెట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే సింహరాశి వారికి ఖర్చులు పెరుగుతున్నప్పటికీ కూడా ఆ ఖర్చులు అనేవి ఇంట్లో శుభానికి సంబంధించినవి అవుతాయి. ఎందుకంటే గురువు గారు వలన మోస్ట్లీ ఆఫ్ ద టైం ఏంటి అంటే ₹1 ఖర్చు పెడుతున్నామంటే అది మనకి ఏదో ఒక విధంగా మేలు చేసేదో, మనకు అవసరమైన దానికి ఖర్చు పెడతామే తప్ప వృధా ఖర్చులు అనేవి పెట్టే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉండవు. కాబట్టి ఒక విధంగా 12వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది సింహరాశి వారికి యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే 12వ స్థానంలో గురువుగారు సంచారం చేస్తూ ఇక్కడ అష్టమాధిపతి అవుతూ 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు కదా. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఎప్పటి నుంచో మనలో దాగు ఉన్న హెల్త్ ఇష్యూస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రానిక్ డిజీజ్ అంటే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఏమైనా చికిత్సలు ఇలాంటివి తీసుకోవడము, అంటే వైద్య సేవలకు సంబంధించి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే 8 అనేది మరలా ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొత్తగా ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవడమో అది కూడా ఖర్చే, కాకపోతే అది మనకు ఉపయోగపడే ఖర్చు. సో ఇట్లాంటి వాటికి ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ఇక్కడ గురువుగారు మనకి పంచమాధిపతి అవుతూ వ్యయంలో సంచారం చేస్తున్నారు. పంచమం అనేది మరలా సంతాన స్థానం ఇవి అవుతాయి కాబట్టి సంతానానికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పటి నుండో సంతానం కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ టైంలో సంతానం కలుగుతుంది. పిల్లలు పుట్టితే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలిసిందే కదా. సో ఇట్లా ఖర్చు అవ్వచ్చు. లేదు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మంచి కాలేజీలో సీట్ వచ్చింది, దూర ప్రాంతంలో ఎక్కడో వచ్చింది, దానికి సంబంధించి కాస్త డబ్బులు ఖర్చు పెట్టచ్చు. లేదు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, సో దానికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టచ్చు. ఇలా సంతానం ద్వారా కొంతమేర డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తర్వాత 5, 12 ఎప్పుడైతే యాక్టివేట్ అవుతున్నాయో అవి కాస్త విలాసాలకు సంబంధించి, వినోదాలకు సంబంధించి కూడా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే 5 అనేది మనం ఇష్టపూర్వకంగా మన సుఖాల కోసం పెట్టే ఖర్చు ఇవన్నీ వస్తాయి. కాబట్టి 5, 12 యాక్టివేట్ అవుతుందంటే మనం ఇంట్లో ఏదైనా గెట్ టుగెదర్ లాంటివో ఇట్లా మన సంతోషం కోసం పెట్టే ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వేలుకి వేలు లక్షలు ఖర్చు పెట్టేస్తారని కాదు. ఈ 45 రోజుల్లో రోజుకో 500, 1000 ఇలా ఖర్చు పెట్టినా కూడా అది ఎక్కువగానే అవుతుంది. ఇలా ఏదో ఒక విధంగా కాస్త ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే సింహరాశి వారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో ఎవరైతే ట్రేడింగ్ కావచ్చు ఇలాంటివి చేస్తున్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఈ ట్రేడింగ్ ఇలాంటి వాటిల్లో కొంత మనీని లాస్ అయ్యే అవకాశాలన్నీ గోచార రీత్యా. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. ట్రేడింగ్ ముఖ్యంగా ఇంట్రాడే ఇలాంటివి చేస్తున్న వాళ్ళు మాత్రం కొంత పొజిషన్స్ అవి జాగ్రత్తగా చూసుకోండి. కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో మీ స్నేహితులను నమ్మి కానీ లేదంటే మీ బంధువులను నమ్మి కానీ మీరు అడ్డుండి డబ్బులు ఇప్పించడాలు ఇలాంటివి చేయకండి. ఇలాంటి విషయాల్లో కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. పైగా అష్టమ శని కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండంటే సరిపోతుంది. తర్వాత శని భగవానుడు కర్కాటక రాశిలో ఉంటూ ఆయన 5వ దృష్టితోటి వృశ్చిక రాశిని చూస్తుంటారు. ఇది సింహరాశి వారికి 4వ స్థానం అవుతుంది. 4 అంటే గృహస్థానము, మాతృస్థానము, సౌఖ్యస్థానము, వెహికల్స్ వీటన్నిటిని తెలియజేస్తుంది. గురువుగారు ఈ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు అంటే ఒకటి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య, ఇంట్లో కుటుంబ సభ్యులకి సంబంధించి కాస్త మంచిగా ఆరోగ్యం ఉండడము, వాళ్ళ సుఖ సంతోషాలు ఇవన్నీ బాగుంటాయి. మొన్నటి వరకు ఫ్యామిలీలో కావచ్చు ఇంటిలో చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే అవి ఈ టైంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఆల్రెడీ చెప్పుకున్నాం, గురువుగారు 12లో ఉంటూ 4వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఏదైనా కొత్తగా వెహికల్ తీసుకోవడమనో లేదంటే కొత్తగా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడమనో లేదు ఆల్రెడీ తీసుకున్నాము వాటికి సంబంధించిన రిపేర్లు ఉంటే అవి చేయించడమో ఇలా చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత 4వ స్థానాన్ని గురువుగారు ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ అమ్మగారి యొక్క ఆరోగ్యం ఇది బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. గతంలో మీ మదర్తో ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే అవి ఈ టైంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో 4వ స్థానాన్ని అత్తగారి స్థానంగా కూడా తీసుకున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి 4వ స్థానాన్ని అత్తగారి స్థానం కింద కూడా తీసుకున్నారు. కాబట్టి అదంతా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 4 అనేది సౌఖ్య స్థానం, అంటే అసలు మన కంఫర్ట్స్ని తెలియజేసే స్థానం ఇది. సో ఈ స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్నారంటే మన కంఫర్ట్స్కి సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మన సంతోషం కోసం, మనం లగ్జరీ లైఫ్ కొనో ఏదో సంథింగ్ ఇట్లా మన కంఫర్ట్స్ కోసం కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టచ్చు. అలానే తర్వాత 4 అనేది భూమి ఇలాంటి వాటిని కూడా తెలియజేస్తుంది. సో ఒక విధంగా రైతులకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత వచ్చేసరికి 4 అనేది విద్యాస్థానం కూడా అవుతుంది. కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంది. మంచిగా పరీక్షలు ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత ఎఫర్ట్స్ అయితే పెట్టండి. నేను మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు ఇంపార్టెంట్. బట్ గోచార రీత్యా మాత్రం ఈ 48 రోజుల టైం అనేది ఫేవరబుల్గా ఉంది. తర్వాత గురువు గారు ఆయన 7వ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు. ఇది మన సింహరాశి వారికి 6వ స్థానం అవుతుంది. 6 అంటే శత్రు రుణ రోగ స్థానము, డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం. సో ఇలాంటి స్థానాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారు, పర్వాలేదు. కాకపోతే ఇక్కడ 12వ స్థానంలో ఉంటూ 6వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. అలానే 8ని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒకటి ఏంటి అంటే హెల్త్ వైస్ కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఎప్పటి నుండో ఉన్న క్రానిక్ డిసీజెస్ ఇలాంటి వాటికి ఏదో ఒక విధంగా వైద్యం దొరకడం ఇవన్నీ దొరికే అవకాశాలు ఉన్నప్పటికీ అట్ ద సేమ్ టైం ఇదే టైంలో మరలా హెల్త్ ఇష్యూస్ని ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గురువుగారు 6వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది 6 అంటే కడుపు, ఉదర భాగము ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, లేదంటే హెవీగా ఫుడ్ తీసుకోవడము, దాని ద్వారా కాస్త వెయిట్ గెయిన్ అవ్వడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ ఉన్నది 48 రోజులే కాబట్టి ఇక్కడ మరీ మనం పెద్ద నెగిటివ్గా చెప్పుకోవడానికి లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి అది కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ, బట్ ఏదైనా సరే కాస్త హెల్త్ వైస్ కొంత జాగ్రత్తగా ఉండండి. తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండడము, టైం టు టైం మీల్స్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండండి. అలానే వీలైనంత వరకు జంక్ ఫుడ్ తగ్గించుకోవడము, ఈ మసాలాలు ఇవి కాస్త తగ్గించి తినడము ఇలాంటివి అలవాటు చేసుకోండి. తర్వాత 6వ స్థానాన్ని ఎప్పుడైతే గురువుగారు ఆస్పెక్ట్ చేస్తున్నారో ఇది ఉద్యోగపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఈ టైంలో జాబ్లో ప్రమోషన్లు రావడానికి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావడానికి, ట్రాన్స్ఫర్లు అవ్వడానికి, ముఖ్యంగా ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండడానికి చాలా అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వర్క్లో స్ట్రెస్ కూడా ఇస్తుంది, వర్క్ లోడ్ పెంచుతుంది. ఎప్పుడు 8 గంటలు పనిచేసేవాళ్ళు ఈ టైంలో 12 గంటలు, 14 గంటలు పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే అలానే అష్టమశని కూడా జరుగుతుంది. కాబట్టి కాస్త ఈ టైంలో ఏంటి అంటే ఎంత కష్టపడినా, మనం ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినా కూడా కంపెనీ నుండి కొన్ని సందర్భాల్లో మన ఎఫర్ట్స్కి తగ్గ రికగ్నైజేషన్ రాలేదన్న అసంతృప్తి అయితే మనలో ఉంటూ ఉంటుంది.
సో ఇదొక్కటే, ఇంతకుమించి పెద్ద మైనస్ ఏం కాదు. ఇక్కడ 48 రోజులు 50 రోజులే గురువుగారి సంచారం ఉంది కాబట్టి ఇక్కడ మనం పెద్ద నెగిటివ్గా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అంటే మరి ఉద్యోగాలు మారిపోతారు ఇవన్నీ చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. కానీ కాకపోతే ఏంటంటే వర్క్లో మాత్రం కొంత ఇబ్బందుల్ని ఫేస్ చేసే సిచ్యువేషన్స్ని అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ గురువుగారు పంచమాధిపతి అష్టమాధిపతి అవుతూ 12లో ఉంటూ 6వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో పోటీ పరీక్షల్లో మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. కొంచెం పోటీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు సాధించుకోగలిగిన కెపాసిటీ అనేది గురువుగారి వల్ల వస్తుంది. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత 6 అనేది రుణస్థానంగా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఇక్కడేమో గురువుగారు ధనకారకులు 6వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఏంటంటే అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఇంట్లో శుభ కార్యక్రమాలు చేస్తారని. సో ఆ శుభ కార్యక్రమాలకు సంబంధించి కొత్తగా లోన్లు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. 2 విధాలా ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి అప్పులు తీర్చుకోవచ్చు, లేదా ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం ఏదో తీసుకుంటున్నాం దానికి బ్యాంక్ లోన్లు ఇట్లా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రెండింటినీ చూపిస్తుంది. అది డిపెండ్స్ ఆన్ యువర్ దశ అంతర్దశ ఏది జరుగుతుంది అనేది ఉంటుంది. తర్వాత గురువుగారు ఆయన 9వ దృష్టితోటి మీనరాశిని వీక్షిస్తుంటారు. సింహరాశి వారికి ఇది 8వ స్థానం అవుతుంది. 8 అంటే ఆయుష్ స్థానము, తర్వాత ఆకస్మిక విషయాలను తెలియజేసే స్థానము, ట్రాన్స్ఫర్మేషన్ని తెలియజేసే స్థానము, తర్వాత వారసత్వ ఆస్తుల్ని తెలియజేసే స్థానము, తర్వాత గుప్త విద్యలు అంటే జ్యోతిష్యం కావచ్చు, అస్త సాముద్రికము, తాంత్రిక విద్యలు ఇలాంటి వాటిని తెలియజేసే స్థానం. సో ఈ స్థానాన్ని గురువుగారు యాస్పెక్ట్ చేయడము, పైగా మీనరాశి అనేది గురువుగారికి సొంత రాశి అవుతుంది. సో తన సొంత రాశిని తాను యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా వరకు పాజిటివ్గానే ఉంటుందని చెప్పుకోవాలి. అందులో ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనకి మీనరాశిలో అట్ ప్రజెంట్ శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. సో శని భగవానుడిని గురువుగారు యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకంత మంచిగానే ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కార్యజయాన్ని ఇస్తుంది. మొన్నటి వరకు ఆలస్యమవుతున్న పనులన్నీ కూడా ఈ టైంలో త్వరితగతిన అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే మీకు ఏదైనా వారసత్వ ఆస్తులు రావాల్సినవి ఉంటే ఈ టైంలో వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత బీమా, ఇన్సూరెన్స్ పాలసీస్ ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, అంటే ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఇలాంటి వాళ్ళకి కావచ్చు, లేదు మీరు ఎప్పుడేదో ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నారో అవి మెచ్యూర్ అయ్యి ఈ టైంలో మీకు సరైన ప్రాఫిట్స్ రావడము ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే గురువుగారు ధనకారకులవుతూ 8వ స్థానాన్ని తన సొంత రాశిని చూస్తున్నారు కాబట్టి ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి, మనకి 8 అనేది ఆయుష్ స్థానంగా చెప్పుకున్నాం కాబట్టి ఆరోగ్యపరమైన విషయంలో కొంతవరకు ఓకే చెప్తున్నాను కదా. ఇక్కడ ఏంటి అంటే మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ప్రాపర్ టైంకి మొత్తం హెల్త్ అంతా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ప్రాపర్ టైంకి తింటున్నారు, హెల్తీ ఫుడ్ తింటున్నారు అనుకోండి, ఈ టైంలో ఫేవరబుల్గానే ఉంటుంది. లేదు ఆ టైంలో, ఎందుకంటే ఇక్కడ అష్టమ శని జరుగుతుంది కాబట్టి మనం తొందరగా టైం టు టైం తినకపోవడానికి కుదరకపోవచ్చు, ఒక్కోసారి తినడానికి బాగా ఆలస్యం అవుతూ ఉండవచ్చు. ఇలాంటి వాటి వల్ల కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎంతవరకు ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే 8వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ గురువుగారు యాస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో కొంత క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. అద్భుతమైన రాజయోగకరమైన ఫలితాలను ఇస్తారు. తర్వాత ఏంటి అంటే ఈ తాంత్రిక విద్యలు కావచ్చు, లేదంటే ఆస్ట్రాలజీ ఇలాంటి వాటి మీద కాస్త ఆసక్తి ఏర్పడడానికి కానీ, అవి నేర్చుకోవాలన్న ప్రయత్నాలు చేయడం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 8వ స్థానం అనేది డీప్ లెవెల్ రీసెర్చ్, అనలిటికల్ స్కిల్స్ వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి పిహెచ్డి చదువుతున్న వాళ్ళకి కావచ్చు, లేదంటే పీజీలు చదువుతున్న వాళ్ళకి కూడా, అలానే రీసెర్చ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా మంచి పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా చూసుకుంటే వృత్తి వ్యాపారపరమైన విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలే ఉంటాయి. కాకపోతే వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైంలో ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు ఇలాంటివి అయితే కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో బిజినెస్ పార్ట్నర్స్ మధ్య చిన్నపాటి డిస్ప్యూట్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలను అయితే ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలానే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేయండి. ముఖ్యంగా మీ జాతకంలో జరిగే దశాంతర్దశనం కూడా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ గురువు గారు 12లో ఉంటూ అష్టమాన్ని వీక్షిస్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం చతుర్థాన్ని వీక్షిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలను కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ విదేశాల్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడ నుండి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ అలానే డిఫెన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు.
తర్వాత రీసెర్చ్గా ముఖ్యంగా పరిశోధన రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఫలితాలు అయితే ఈ టైంలో పొందుతారు. ఎందుకంటే గురువుగారి యొక్క గోచారం చాలా బాగా యోగిస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే సర్వీస్ సెక్టర్, అంటే లైక్ ఎలా అంటే ఈ వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, లేదు అంటే కొంతమంది చూడండి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఎవరికో కాస్త పక్షపాతం ఉంటే వాళ్ళ దగ్గర సర్వీస్ చేస్తూ ఉంటారు. సంథింగ్ ఇట్లాంటి సర్వీస్ చేసే వాళ్ళకి కూడా ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఆర్థిక పరమైన విషయాల గురించి చూసుకుంటే కనుక ఇంట్లో శుభ కార్యక్రమాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటి అంటే కొంచెం ఖర్చులు అవుతాయి, ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం మైండ్లో పెట్టుకోండి. కాకపోతే ఇంట్లో మోస్ట్లీ ఆఫ్ ద టైం శుభ కార్యక్రమాలకు సంబంధించి చేస్తారు. సంతానమో, వివాహమో, లేదు అంటే కనుక ఏదైనా ఇల్లు కొనడమో, వాహనమో, ఇట్లాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. లేదా ఈ విదేశీ ప్రయాణాలు కావచ్చు, ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టచ్చు. లేదంటే ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి ఖర్చు పెట్టచ్చు. లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఇలా ఈ ఖర్చు పెట్టేది అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఖర్చు పెడతారు. కానీ ఆ ఖర్చు అనేది మీకు సంతోషాన్ని తీసుకొచ్చేదే ఉంటుంది, లేదా మీకు ఏదైనా పేరు తీసుకొచ్చేదే ఉంటుంది, ఇలా మీకు మంచి చేసేదే ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాము. ఇక్కడ గురువుగారు 12లో ఉంటూ 6, 8 స్థానాలను కూడా వీక్షిస్తున్నారు. 6, 8, 12 ఈ 3 కూడా దుస్థానాలు అవుతున్నాయి. ఈ 3 స్థానాలు ఇక్కడ మీకు యాక్టివ్లో అవుతున్నాయి. పైగా ఇక్కడ అష్టమశని కూడా జరుగుతుంది. హెల్త్ వైజ్ మాత్రం జాగ్రత్తగా ఉండండి. టైం టు టైం తినడము, హెల్దీ మీల్స్ తినడము, ఇలాంటివి అలవాటు చేసుకోండి. అలానే డ్రైవింగ్ చేసేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయడము, లేదంటే ఏదైనా మందు తాగి ఇలా డ్రైవ్ చేయడము, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడము, ఇవి మాత్రం చేయకండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలని ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అలానే ఈ టైంలో కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, కొంతమేర హార్మోనల్ ఇష్యూస్, మహిళల్లో అయితే కనుక ఈ టైంలో కాస్త థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు కొంతమేర వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి డైట్ ముఖ్యంగా ఉండాలి. అండ్ అలానే ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేస్తుంటే చాలా వరకు ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి ఈజీగా తప్పించుకోగలుగుతారు. తర్వాత దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ టైంలో కాస్త ఏమైనా టెస్టులు చేయించుకోవడము, వాటికి సంబంధించిన ఏదైనా వైద్యం తీసుకోవడము, ఇలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనకి ఎటువంటి సమస్యలు ఉన్నాయనే దాన్ని బట్టి దీన్ని మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పటి నుంచి ఏదో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, చాలా 2-3 సంవత్సరాల నుంచి, ఒక 5 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో బాధపడుతున్నారు అనుకోండి, ఇటువంటి టైంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లోనో ఏదో ఒక విధంగా వైద్యం దొరికే అవకాశం, ఆ చికిత్స దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదు మేము సరిగ్గా టైం టు టైం తినమండి, మా వర్క్ రీత్యా తినడానికి కుదరదో ఇలా అనుకుంటే మాత్రం గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. తర్వాత విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకున్నాం. 4వ స్థానాన్ని విద్యాస్థానాన్ని గురువు గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి విద్యార్థులకు చాలా వరకు పాజిటివ్గానే ఉంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటిలో కూడా పాజిటివ్ ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. గురువు గారు 6వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ పోటీలో విజయం సాధించే ఇది కూడా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి. తర్వాత రైతులకు చాలా బాగుంటుందని చెప్పుకున్నాము. అలానే కాస్త క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు యోగిస్తుంది. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా బిల్డర్స్కి, కన్స్ట్రక్షన్స్కి, అంటే తాపీ పని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ టైం అనేది పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. అలానే డ్రైవర్లకి చాలా వరకు బాగుంటుంది. ఇక ఇప్పుడు మనం నక్షత్రాల పరంగా మాట్లాడుకుందాము. మనకి సింహరాశిలో ముందుగా మగా నక్షత్రం లేదంటే మఖా నక్షత్రం అని కూడా అంటారు. ఇక్కడ మనకి గురువు గారు అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు కూడా పూర్తిగా ఆయన పునర్వసు నక్షత్రంలోనే సంచారం చేస్తున్నారు. సో మఖా నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం అనేది నైదన తారవుతుంది. సో నైదన తారవుతుంది అంటే హెల్త్ వైజ్, ముఖ్యంగా డ్రైవింగ్ ఇలాంటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా అయితే మీరు ఉండి తీరాలి. మఖా నక్షత్రం వారు ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఈ టైంలో ఎవరితోనో గొడవలు పడడం కానీ ఇలాంటివి చేయకండి. మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. అండ్ అలానే అడ్డుండి డబ్బులు పెంచడాలు ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఈ టైంలో చేయొద్దు. మీరు చాలా సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు, అంతవరకే. సో ఇదొక విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాల పారాయణ చేసుకోండి. అట్ ద సేమ్ టైం దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాల పారాయణ చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత మనకి పుబ్బా నక్షత్రము లేదా పూర్వ పాల్గొనే నక్షత్రం. పూర్వ పాల్గొనే నక్షత్రం వారికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారము ఇదంతా కూడా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది సాధన తారవుతుంది. సాధన తారలో గురువు గారి యొక్క సంచారం బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అన్ని విధాలా కూడా శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. అలానే దక్షిణామూర్తి స్తోత్రాలు, గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ఉత్తర నక్షత్రం 1వ పాదం మనకి సింహరాశిలో ఉంటుంది.
ఉత్తర నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం అనేది ప్రత్యక్ష తార అవుతుంది. ప్రత్యక్ష తార అంటే ఆబ్స్టికల్స్ని, ఇబ్బందులను ఇస్తూ ఉంటుంది. ఏది కూడా ఒక పట్టాన పూర్తి కాదు. ప్రతిదానికి 1, 2, 3 సార్లు ప్రయత్నాలు చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. అయితే ఈ టైంలో కనుక మీ జాతకంలో జరిగే దశాంతర్దశలు బాగున్నాయి అనుకోండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, హ్యాపీగా స్మూత్గా వెళ్ళిపోతుంది. అక్కడ కూడా దశాభక్తి బాగాలేదు అంటే మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి మీరు పెద్దగా ఏం చేయక్కర్లేదు. ప్రతిరోజు కూడా శుభ్రంగా సూర్య నమస్కారాలు చేసుకోండి, లేదు అంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి. అలానే గురు ప్రీతిగా దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు, గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి, యోగిస్తుంది.